షాలోమ్. మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26-27 వచనములు చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఓ చక్కని బాధ్యతను మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. శిలువపై మరణిస్తున్నప్పుడు కూడా యేసు ప్రభువారు తన తల్లి గురించి ఆలోచన చేశారు. యేసుక్రీస్తు తల్లి అయిన మరియను చూసుకోమని యోహానుకు సూచించాడు. గ్రహించండి, మన కుటుంబాలు దేవుడు అనుగ్రహించిన విలువైన బహుమతులు కాదా? సో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన కుటుంబాలకు విలువనిచ్చి శ్రద్ధ వహించాలి. ఒకవేళ బహుశా పరిచర్యలో బిజీ అయిపోతున్నామేమో, ఉద్యోగంలో బాధ్యతలు ఒత్తిడి ఉందేమో, లేదా నీకు ఇవ్వబడినటువంటి ఆ హోదాలో ఒక కీలక బాధ్యతలు ఉన్నాయేమో. ఏమైనప్పటికీ కూడా అవన్నీ కూడా మన కుటుంబ బాధ్యతకు అడ్డు కాకూడదు సుమా. మీ కుటుంబానికి మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఈరోజు మీరు ఏం చేశారు? ఏం చేయొచ్చు? కుటుంబస్తుల పట్ల శ్రద్ధ వహిస్తున్నారా? యేసయ్య తన సన్నిహిత మిత్రుడును మనం చదువుకున్న ఈ సువార్త రచయిత అయిన యోహానుతో తన తల్లి అయిన మరియను జాగ్రత్తగా చూసుకోమని ఆదేశించాడు. బహుశా ఆ సమయానికి ఆమె భర్త యోసేపు చనిపోయి ఉండొచ్చు. మీరు అనొచ్చు, ఏమండి, ప్రభు ఈ పనిని తన సహోదరులకు ఎందుకు అప్పగించలేదు? పెద్ద కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని గూర్చి శిలువ యొద్ద తనతో పాటు ఉన్నారా? గ్రహించండి, యేసు తన తల్లిని గూర్చి శిలువ వద్ద తనతో పాటున్న తన నమ్మకమైన శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. ఎందుకంటే ఆ సమయంలో యేసయ్య సోదరులు యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా విశ్వసించలేదు. వారు ప్రభుని వ్యతిరేకించారు. యేసుక్రీస్తు చేస్తున్న పనిని ఆయన సోదరులు ఆమోదించలేదు. గ్రహించాలి, ఆయన తన తల్లి యొక్క మానసిక విషయాన్ని, శారీరకంగా మరియు ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ వహించాలని కోరుకున్నాడు. యోహాను తన కొరకు అలా చేయగలడని ఆయన ఖచ్చితంగా తెలుసు. యోహాను అతని హృదయానికి ప్రియుడు కదా, సమీపస్తుడు కదా. అంతేకాదు, అతను క్రీస్తు యొక్క సమీప బంధువు. ఎందుకంటే యోహాను తల్లి మరియకు సోదరి. నాట్ ఓన్లీ దట్, యోహాను యేసయ్యకు ఉపయోగపడటం ఒక ఆశీర్వాదంగా భావించాడండి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం, ఇక్కడ మన కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవడం గురించి ప్రభు మనకు గొప్ప పాఠాన్ని బోధిస్తున్నాడు. మనం చదువుకున్న 10 ఆజ్ఞలు ఉన్నాయే, దానిలో 5వ ఆజ్ఞ ఉంది కదా, మన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోమని. సో కుటుంబాన్ని ఆదరిస్తే, తల్లిదండ్రులను ఆదరిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆదరణను కొంతమంది వదిలేస్తారు. బాధ్యతలు కొంతమంది బంధకాల్లాగా ఫీల్ అవుతారు. బంధాలు, సంబంధాలు, అనుబంధాలు వదులుకోకూడదండి, గుర్తుపెట్టుకోండి. భారం అనుకుంటే ఏం చేయలేం. బాధ్యత అనుకుంటేనే బహుమతులు దొరుకుతాయి. కుటుంబమే ఒక బహుమతి. అట్టి బహుమతి విషయంలో ప్రభుని స్తుతించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.